హలో. ఎవరండి? అదే నేను యూట్యూబ్ లో మీ వీడియో చూస్తున్నానండి. ఓకే సార్, ఓకే. నా పేరు గోపి అండి. చెప్పండి సార్. నా పేరు కూడా గోపి అండి. చెప్పండి. అదే అదే అండి, గోపి సనాతన్ అని చూస్తున్నాను. అవును సార్, అవును సార్. చెప్పండి సార్, చెప్పండి. సార్ నేను కూడా చర్చికి వెళ్తాను సార్. ఓకే అండి. అయితే నాకు కూడా కొన్ని మీరు చెప్తున్నప్పుడు నాకు కూడా కొన్ని డౌట్స్ అంటే వస్తున్నాయి. మీ పేరు జాక్సన్ అని వచ్చిందండి, చూసారు నా ట్రూ పేరు కాలర్. జాన్సన్ అంటే వేరే పేరండి, నేను అసలు గోపి నా పేరు. ట్రూ కాలర్ లో జాక్సన్ అని వచ్చింది ఏదో. చర్చికి వెళ్ళిన తర్వాత ఉమ్, నేను మార్చుకుంది జాన్సన్ మార్చాను, కానీ అసలు పేరు గోపి అండి. ట్రూ కాలర్ లో అదే వచ్చింది సార్, జాక్సన్ అని వచ్చింది. అందుకే చెప్తున్నా కదా సార్ క్లారిటీగా. చెప్పండి సార్, చెప్పండి. అదే మీరు కొన్ని మాట్లాడుతా ఉన్నారు కదా. ఉమ్, సరే, మీరు అంటే మీరు నేను హిందూ నుంచే వచ్చాను, ఓకే సార్. హిందూగానే ఉన్నాను. ఉమ్, ఉమ్, నేను యేసుక్రీస్తు నమ్మిన గాని ఉమ్, అందరినీ గౌరవిస్తాను, ఉమ్, ఎందుకంటే అక్కడి నుంచే వచ్చాను కాబట్టి ఉమ్, ఆచారాలను గౌరవిస్తాను, ఉమ్, అందరినీ గౌరవిస్తాను. ఓకే సార్, ఓకే. కాకపోతే యేసుక్రీస్తు మరి ఆయన నిజంగా దేవుడని ఉమ్, తెలుసుకోవటము, ఉమ్, 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 ఆ ఆయన మరి పాపులను రక్షించడానికి లోకాడికి వచ్చాడని చెప్పేసి ఉమ్, ఉమ్, మరి పరిశీలన చేసి, ఉహు, మరి ఈ లోకంలో మరి మానవుడు స్వర్గానికి వెళ్ళాలంటే, ఆ పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే ఉమ్. ఆయన ఒక్కడే మరి మరి స్వర్గానికి తీసుకెళ్ళగలిగినటువంటి దేవుడు అని చెప్పేసి. మనం ఎందుకు వెళ్ళాలి సార్ స్వర్గానికి? పాపం చేసి స్వర్గానికి ఎందుకు వెళ్ళాలండి? ఏందండి? ఇప్పుడు నేను ఒక అమ్మాయిని రేప్ చేసి చంపేసి నేను ఆ అమ్మాయికి అన్యాయం చేసినా సరే, పక్కింటి దోచుకున్నా సరే, నేను స్వర్గానికి వెళ్ళాలనే కాన్సెప్ట్ ఇది కేవలం ఎలాంటిదంటే, దాన్ని ఏమంటారు, ఒక విపరీతమైన కోరిక. అంటే అందరూ ద్వేషించుకునే కోరికలు అనమాట ఇలాంటి. నేను ఎన్ని తప్పులు చేసినా స్వర్గానికి వెళ్ళాలి, ఎన్ని తప్పులు చేసినా పోలీస్ స్టేషన్ కి వెళ్ళకూడదు, నేను ఎన్ని తప్పులు చేసినా ఎవడు పట్టుకోకూడదు, ఇలాంటివన్నీ కూడా కన్నింగ్ మెంటాలిటీ ఉన్న వాళ్ళకి వస్తాయండి ఆలోచనలు. తప్పు చేసినప్పుడు శిక్ష పడాలి కదా సార్. ఇప్పుడు నేను మీ కాలో చేయ విరగొట్టాను సార్, నాకు శిక్ష పడకూడదని చెప్పి తప్పు చేసినప్పుడు శిక్ష పడాలండి. మరి పాపులు రక్షించడానికి ఆయన రావటం ఎందుకండి? పాపులు రక్షించడానికి పాపులే పెరుగుతారు కానీ పుణ్యాత్ములు ఎలా పెరుగుతారు? అరే, పాపలను రక్షించటానికంటే పాపం అంటే ఇప్పుడు మీకు పిల్లలు ఉన్నారండి, మీ పిల్లలు తప్పు చేశారు. మీ పిల్లలు తప్పు చేస్తే వాళ్ళకి తప్పురా నాయన, ఇది తప్పు, ఇలా ఉండొద్దు, ఇలా ఉంటే నీ జీవితం నాశనం అయిపోతుంది. కాదండి సార్, నేను చెప్పేది వినండి సార్. మీరు కూడా, నేను అడుగుతున్నా సార్, యేసు ఎవరిని శిక్షించడా? నేనేమన్నా అంటే మీరు కూడా వినండి, నేను ఇప్పుడు చెప్తున్నా కదా. మీరు ఒక క్వశ్చన్ వేశారు, నేను సమాధానం చెప్తున్నా. సరే, మీరు వినండి, విన్న తర్వాత మళ్ళీ మీరు ఎన్నైనా క్వశ్చన్స్ నేను కూడా చెప్తాను. ఎందుకంటే మీరు అంటే నేను క్రిస్టియన్ అయినంత మాత్రాన నేను వేరు కాదు, మీరు వేరు కాదు. కాదండి, కాన్సెప్ట్ తప్పు అంటున్నాను నేను. క్రిస్టియన్ హిందూ ఎవరైనా ఒకటే, కానీ మనం ఎంచుకునే సిద్ధాంతం తప్పుగా ఉందండి. నేను భారతీయుని సార్, నేను ఇండియాలో పుట్టాను. మీరు భారతీయుడు అంటే నేను సహోదరుడే. అంటే నేను ఒకవేళ తప్పుడు మార్గంలోకి వెళ్ళిన ఎగ్జాంపుల్, నేను మతం మారాను సార్. సహోదరుడు యేసుక్రీస్తు నుంచి జన్మించిన వాడని అర్థం. మీరు సహోదరులు కాదు. మరి భారతీయులంతా నా సహోదరులు, అదే సహోదరులు అనే మాట ఏంది సార్? ప్లెడ్జ్ లో ఏమొస్తుంది? సరే, ఇప్పుడు ఆ కాన్సెప్ట్ తీసేయండి. ఇప్పుడు కాన్సెప్ట్ కదండి, నేనేమన్నా అంటే నేను భారతీయుడిని, మీరు భారతీయులే అంటే, నేను ఒకవేళ మతం మారినప్పటికీ నేను ఎవరిని? ఇప్పుడు మీ తమ్ముడు అన్న ఉన్నాడు సార్, ఆయన మతం మారాడు, క్రీస్తుని నమ్ముకున్నాడు, ఎవరవుతారు ఆయన? భారతీయులు అవుతారు. భారతీయుని సహోదరుని, ఒకవేళ నువ్వు చేసే తప్పు నాయన, ఇది నువ్వు తప్పుడు మార్గంలో ఉన్నావు, ఇది మన మార్గం మంచి మార్గము, ఇది మనది సత్యమైన మార్గము అని చెప్పి తీసుకురావాలి. అంటే అర్థం కాలేదు సార్, మళ్ళీ చెప్పండి. అంటే నువ్వు తప్పుడు మార్గంలో ఉన్నావు అంటే, తప్పుడు మార్గం అంటే నువ్వు చేసేది, ఒకవేళ ఇప్పుడు నేను మతం మారాను సార్. తప్పుడు మార్గం అంటే ఇప్పుడు నేను తప్పుడు మార్గంలో ఉన్నానా, కరెక్ట్ మార్గంలో ఉన్నానా? నేను ఎవరు? నేను. ఇప్పుడు మీరు అనేది ఏంది సార్? ఇప్పుడు మనం మతం మారిన వాళ్ళంతా కూడా మన ధర్మాన్ని, మన ఆచారాల్ని, మన యొక్క హిందూ ధర్మం మంచిది, దాన్ని విడిచిపెట్టి
మరి ఇతర మతాన్ని, అన్య మతాన్ని ఆచరిస్తా ఉన్నారు. పాపులను రక్షించేవాడు పాపాత్ముడు అవుతాడు కానీ పుణ్యాత్ముడు ఎలా అవుతాడని నేను అడిగిన క్వశ్చన్ సార్ అది మిమ్మల్ని. ఇప్పుడు మీరు అడిగిన దానికే నేను చెప్తున్నా, నేను ఆన్సర్ చెప్తుంటే మీరు మధ్యలో ఆపారు. అదే సార్ పాపాన్ని నేను ఆన్సర్ చెప్తున్నా సార్, నాకు అర్థమైంది మీ క్వశ్చన్. చెప్పండి. మీ పిల్లలు ఉన్నారు సార్, మీ పిల్లలు చిన్నపిల్లలు తప్పు చేస్తారు. తప్పు చేసినప్పుడు వాళ్ళకి ఇది తప్పు ఇది రైట్ అని చెప్తామా చెప్పమా? నువ్వు తప్పే చేయరా నాయన అంటామా? లేకపోతే సరే చిన్నపిల్లగాడు తప్పు చేశాడని తీసుకుపోయి శిక్షిస్తామా? శిక్షిస్తాము. ఎంతవరకు శిక్షిస్తాము? ఒక దెబ్బ కొడతాము, 2 దెబ్బలు కొడతాము, ఇంకొంచెం పెద్దోడైతే కొద్దిగా గట్టిగా కొడతాము. ఎందుకంటే తప్పు తెలుసుకోవటానికి. లేదు తప్పు వాడు వినలేదు చేయలేడు, పెద్దోడైపోయిండు, వాడు మేజర్ అయిపోయినాడు, అయిపోయిన తర్వాత వినకుండా నన్ను చంపేశాడు, పోయి చంపేస్తే ఉంది న్యాయ వ్యవస్థ ఉంది, వాడిని తీసుకుపోయి లోపలేసి తగిన శిక్ష వానికి ఇస్తుంది. అర్థమైందండి? సో ఒకవేళ వాడు మరి మరణ శిక్షకు తగిన శిక్ష కాకపోతే 4 రోజులు ఉంటాడు, మరలా తర్వాత ఆ పీరియడ్ అయిపోయిన తర్వాత రిలీజ్ చేస్తారు. అర్థమైందండి? అంటే దీంట్లో కూడా ఇప్పుడు పాపం చేశాననగానే అంటే ఇంకా అతను రక్షించొద్దు, అతను కాపాడొద్దు, అతను పూర్తిగా నరకానికే వెళ్ళాలి అనేటువంటిది అన్ని తప్పులు కాదు కదండి. ఇప్పుడు మీ కాన్సెప్ట్ ఏమంటారు సార్? తప్పు చేసిన వాడిని నా కాన్సెప్ట్ ఏమంటున్నంటే బైబుల్ వాక్యపరంగా ఆయన న్యాయవంతుడు అని ఉంది బైబిల్. గాడ్ ఈజ్ జడ్జ్, ఆయన న్యాయమైనటువంటి దేవుడు. మరి తప్పు చేసినప్పుడు తప్పు చేసినప్పుడు శిక్షిస్తున్నాడండి. యేసు ఎవరిని శిక్షించాడు సార్ బైబిల్లో? సార్ యేసు ఎవరిని శిక్షించాడు బైబిల్లో? తప్పు యేసు వచ్చినటువంటి కాన్సెప్ట్ వేరు అసలు. అంటే యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చిన కాన్సెప్ట్ ఏంటంటే సమస్త మానవాళి కూడా ఎవరైతే ఇద్దరి నుంచి జన్మించారో, ఆదాము అవ్వల నుంచి జన్మించారో వీరందరూ కూడా వారు చేసినటువంటి అంటే పాపం అంటే ఏంటిదంటే దేవుని దృష్టిలో బైబుల్ అకార్డింగ్ టు బైబుల్ ప్రకారంగా పాపం అంటే ఏంటిదంటే దేవుని యొక్క మాటను ధిక్కరించడమే పాపం. అంటే సరే మనం అనుకునేది వేరుండొచ్చు, నేను బైబిల్ ప్రకారంగా మాట్లాడుతున్నా ఎందుకంటే యేసుక్రీస్తు గురించే మనం మాట్లాడుతున్నాము. సో కాబట్టి ఆజ్ఞ అతిక్రమమే పాపం అని బైబిల్లో ఉంది. అంటే దేవుడు ఏదైతే ఒక మాట చేయమని చెప్పాడో సార్ అది ఓకే సార్. ఇప్పుడు మన కాన్సెప్ట్ ఏంటంటే తప్పు చేసిన వాడికి శిక్ష ఉండాలా వద్దా? ఇప్పుడు చెప్పేది అదే సార్. మీరు ఇప్పుడు నేను మళ్ళా మొదటికి తీసుకెళ్తారు ఎందుకు? ఇప్పుడు ఆల్రెడీ వేలోనే ఉన్నాం మనము. యేసుక్రీస్తు అన్నారు, ఎవరు శిక్షించాడు? యేసుక్రీస్తు అన్నారు మీరు. అవునండి, అవును. అంటే నేను ఆయన ఎందుకు వచ్చాడనేటువంటి కాన్సెప్ట్ గురించి చెప్తా ఉన్నా. అంటే ఆయన ఎందుకు శిక్షించట్లేదు ఇక్కడ? మరి ఆయన పర్పస్ ఏంది అసలు? యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినటువంటి కాన్సెప్ట్ సార్ ఇప్పుడు మాట్లాడేది. ఆయన ముందు నుంచి దేవుడుగా సృష్టికర్తగా ఉన్నాడు, సృష్టిని చేశాడు. సార్ మీరు నవ్వండి సార్, తర్వాత నవ్వండి. ఇప్పుడు మీకు తెలిసి ఉండొచ్చండి, ఎక్కువ తెలిసి ఉండొచ్చండి మీరు అనుకోవచ్చు ఒకళ్ళ, లేకపోతే తెలియకపోయినా గానీ బైబుల్ మీద బురద చల్లటానికైనా మాట్లాడొచ్చు. ఎందుకంటే నేనేందంటే నాది అంత తప్పు ఉంటే నా దగ్గర ఉందండి, బైబిల్ ఉంది. సరే నేను టిఫిన్ చేస్తున్నా సార్, ఒక 10 నిమిషాల్లో నేను బైబిల్ తీసుకొని మీకు అన్ని రిఫరెన్స్లు చూపిస్తాను. మీరు మాట్లాడే ప్రతి దానికి కూడా మీరు మాట్లాడే తప్పు అని నేను బైబిల్ నుంచి రిఫరెన్స్ చూపిస్తాను. నిరూపించండి సార్, నిరూపించండి. ఎందుకంటే నేను కొంతమంది విన్నాను, వాళ్ళ పాపం బైబిల్ తెలియదు, ఏం తెలియదు. అలాంటి పాపం వాళ్ళని పట్టుకొని మీరు అంటే బైబిల్లో అలా ఉంది ఇలా ఉంది అంటే బూతులు ఉన్నాయి సరే ఆ బూతులు అని చెప్పి చెప్తున్నారు. మరి హిందూ గ్రంథాల్లో ఉన్నటువంటి బూతుల గురించి ఎంతమందో మరి క్రైస్తవులు కూడా మాట్లాడారు. కొంతమంది ఏమున్నాయి చెప్పండి, ఏమున్నాయో చెప్పండి. అంటే ఇప్పుడు మాట్లాడిన వీడియోస్ అన్ని మీరు చూసి ఉంటారు ఆల్రెడీ, మీకు తెలుసు. సాంబశివరావు గారు గాని అది వినండి, అవన్నీ కూడా కేవలం బ్రిటిష్ వాళ్ళ టైంలో రాసిన పుస్తకాలు తీసుకున్నారు తప్ప ప్రామాణిక గ్రంథాలు వాళ్ళు తీసుకోలేదు. ఫస్ట్ పాయింట్. అంటే ప్రామాణిక గ్రంథాలు అంటే అసలు లేవా సార్? వాటిలో ఒకటి కూడా లేవా? లేవండి. 400 రామాయణంలో 450 రామాయణాలు ఉన్నాయండి, తెలుసా సంగతి మీకు?
దాంట్లో గీతా ప్రెస్ గోరఖ్పూర్ వాళ్ళు ముద్రించిందే రామాయణం, మిగతా అన్ని కూడా కల్పితాలు. అవునా సార్? మీరు ఎట్లా అంటే మీరు ఒక అడగచ్చు ఏంటంటే అది కల్పితం ఎలా అవుతుందండి అని. ఇప్పుడు మనకు సంస్కృత శ్లోకం ఉందండి, దాన్ని వీళ్ళు ఏం చేస్తారంటే, ఇప్పుడు నా పోటోడు ఉన్నాడు, నాకేదో సంస్కృతం కొంచెం నాలెడ్జీ ఉంటది, సంస్కృతం ప్రతి ఒక్కరు తీసుకునే సంస్కృతమే. ఇప్పుడు ఎన్ని రామాయణాలు తీసుకున్నా సంస్కృత శ్లోకం ఒకటే ఉంటది, మీరు గమనించండి. తర్వాత సంస్కృత శ్లోకం తీసుకున్న కింద అర్థాలు మారిపోతున్నాయి, వాళ్ళు తెలుగు అర్థాలు అనువదించేటప్పుడు అర్థాలు మారిపోతున్నాయి. అదే లోపం తప్పితే మొత్తం రామాయణంలో అందరూ రాసింది ప్రామాణికమే, ఏది శ్లోకాలు, కానీ అర్థాలు వచ్చేసరికి ఎవడికి అర్థం వాడు సొంతకు రాసుకున్నాడు. ఎందుకంటే మీరు అడగచ్చు అట్లా ఎట్లా రాస్తారండి అని. సంస్కృతంలో ఒక్క అక్షరానికి ఒక పదానికి 10-15 అర్థాలు వస్తాయి. అందుకని చెప్పి ఈ రామాయణాలని ప్రామాణికం కాదు. యాక్చువల్ వాల్మీకి రాసిన రామాయణం ఏంటంటే గీతా ప్రెస్ గోరఖ్పూర్ వాళ్ళు యాస్టీజ్కి అనువదించారు శ్లోకాలతో సహా తెలుగులో. అంటే ఎప్పుడు వాళ్ళు ఏ ఇయర్ లో అనువదించారు? ఎప్పుడు అనువదించారు? ఇప్పటి నుంచి కాదు సార్, గీతా ప్రెస్ గోరఖ్పూర్ ఎప్పటి నుంచే ఉంది సార్. ఇప్పుడు అదే సార్, ఏ ఇయర్ నుంచి? బ్రిటిష్ టైం నుంచే ఉంది అది. మరి బ్రిటిష్ వాళ్ళ టైం నుంచి ఉంటే అది ఎందుకు మారలేదు? వాళ్ళు ఎవరు? బ్రిటిష్ వాళ్ళు. అర్థం కాలేదు. బ్రిటిష్ వాళ్ళు మార్పులు చేర్పులు చేశారన్నారు కదా సార్ వేరే. సార్ నేను చెప్తుంది మీకు అర్థం కావట్లేదు. బ్రిటిష్ వాళ్ళ టైంలో నేను చెప్తుంది మీకు అర్థం కావట్లా. 450 రామాయణాల్లో ఒకటి తీసేసిన 449 రామాయణాలు బ్రిటిష్ వాళ్ళు ఒక్కలే రాయలేదండి. నా బోటోళ్ళు రాశారు, మీ బోటోళ్ళు రాశాడు. రంగనాయకమ్మ అని ఒక ఎతిస్టు, ఆమె ఒక నాస్తికురాలు, సిపిఎం నాయకురాలు, ఆమె కూడా రాసింది రామాయణం గురించి. అంటే ఆ మొక్కటి కాకుండా ఆల్రెడీ పండితులు అలాగనే ఉన్నారు సార్, దాంట్లో అందరూ ఉన్నారు మంచిగా. ఆల్రెడీ మన హిందూ ధర్మాన్ని బాగా బిలీవ్ చేసే వాళ్ళు అందరూ ఉన్నారు సార్. నేను అదే చెప్తుంది, దాని అర్థం శ్లోకం అర్థం మారిపోతుంది అక్కడ. మీరు నన్ను పూర్తిగా అర్థం చేసుకోండి. వాళ్ళు ఏం చేశారంటే యాసిడ్ వాళ్ళకున్న నాలెడ్జ్ తోటి యాసిడ్ అనువదించకుండా వాళ్ళకి ఏదో తోచింది అక్కడ రాసుకున్నారు అక్కడ. అది వాళ్ళకి తెలియక చేసిన తప్పు, అది తెలిసి చేసింది అనట్లేదు. దాంట్లో పండితులు కూడా ఉన్నారు. పండితులు అంటే పూర్తిగా అన్ని 100% తెలిసిన వాడని కాదు. మీకు తెలియదు బైబిల్ గురించి అందరికి 100% తెలియదు. అలానే రామాయణం గురించి వాళ్ళకి తెలియక 100% ఒక పదానికి బదులు ఇంకొక పదాన్ని అర్థం మార్చి రాశారు అక్కడ. అదే సార్, అన్ని కాదు, కొన్ని అన్ని అనట్లేదు, మొత్తం ఫస్ట్ నుంచి ఎవరి దాకా మొత్తం తెలియక రాశారు అన్నట్ల. దాంట్లో ఒక 10% మాత్రం వాళ్ళ సొంత కల్పితాలు రాశారు అర్థంలో మార్పు చేసి. అందుకని అవన్నీ ప్రామాణికం కాదంటున్నాం. అదే ఓకే సార్. ఇది ఇప్పుడు ఇది ఆ టైం నుంచే ఉందా సార్ మీరు ఇప్పుడు చెప్పినటువంటిది? ఆధార్ ద్వారం కూడా ఉందండి. గీతా ప్రెస్ గోరఖ్పూర్ అంటే అది ఫేమస్, గూగుల్లో కొట్టి చూడండి. తర్వాత ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు రాసుకున్నారు సార్. దానికి మనం ఏం కాదు. ఇప్పుడు రాసుకునే స్వేచ్ఛ ఎవరికైనా ఉంది, రాశారు, దానికి మనం ఏం చేస్తాం? అవన్నీ ప్రామాణికంగా మేము తీసుకోం. ఇప్పుడు మీకు నచ్చింది కాబట్టి మీరు ప్రామాణికం, మీకు నచ్చింది చదువుకోవచ్చు, దానికి అభ్యంతరం లేదు. కానీ అది నా దగ్గరకు వచ్చి మీరు మాట్లాడకూడదు అది ప్రామాణికం అని చెప్పి. నా ప్రామాణిక గ్రంథం అనేది మంచి మంచి వాళ్ళు ఉన్నారు కదా సార్. ఇప్పుడు మీరు చెప్పినటువంటిది ఒకటైతే, ఇప్పుడు మెజారిటీ ఎక్కువ ఉంది కదా, మెజారిటీ ఎక్కువ ఉన్న బుక్స్ లో మీరు చెప్పారు కదా అన్ని ఒకటే ఉన్నాయి అనుకోండి, అప్పుడు మెజారిటీ అనుకోవచ్చు. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క అర్థం తీసి ఉంటది. 450 రామని 450 అర్థాలు రాశాడు. ఏదున్నా కొంచెం తేడా ఉంటది కానీ మొత్తం ఉండదు కదా సార్. మరి అదే సార్, కొంచెం తేడా ఉన్న తేడానే కదా. సరే కొంచెం తేడా అంటే దాన్ని మనము పాలల్లో ఒక విషం పొట్టు ఒక చుక్క వేస్తే ఒక చుక్కే కదా సార్, తాగండి పర్లేదండి. లేదు అది చుక్క అనేది మనము కంపారిజన్ చేసినప్పుడు అర్థం చేసుకోవచ్చు కదా. ఒక కుండలో ఒక చుక్క విషం పొట్టేస్తే కుండలో పాలుంటాయి, ఇరిగిపోతాయా? ఇరిగిపోతాయి. మరి అదే నేనేమన్నంటే ఇప్పుడు సరే తప్పు రామాయణం, అలాంటి రామాయణం మీరు తీసుకో ప్రామాణికంగా.